ఏంటి అదేంటో అర్థం కదా. ఐబ్రోస్ ఒకటి పైకి ఉంటుంది ఒకటి కిందకు ఉంటుంది. ఆ షేప్ అంతేనా అందరికి అంతేనేంటో నాకు తెలియదు. కానీ పొద్దున్నే బయలుదేరిపోదామా అన్నాడు. పొద్దున్నే లేచేసి అదే పనిగా నిద్ర కూడా సరిపోలేదు. లేచి రెడీ అయితే చల్లగా 10ంటికి లేచి బయటికి వెళ్ళాడు. డోర్ వేసేస్తుంది పడుతుంది. ఒరే రే రే ఒరే తీసుకెళ్తున్నాం రా. ఇట్లుగా పుట్టాక నాకు పొగరు పెరిగిందంట. ఏ నానానో ఏంటి నానానో ఏంటి ఏంటి హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేట్ ఆఫీషియల్. అండ్ రాత్రి పడుకునేసరికి మాకు 1 అయిపోయింది. అన్నీ ప్యాక్ చేసుకొని పడుకునేసరికి నిద్ర సరిపోలేదు. అసలు కళ్ళు ఓపెన్ అవ్వట్లే. మా అమ్మ అయితే తెల్లవారుజామున వచ్చి ఎలా లేపావమ్మా? అప్పుడే నువ్వు రెడీ అయిపోయావా? ఎలా లేపో? కాలు మీద ఎగలే అమ్మాయి ఇంత సేమ్ చిటికలు లేచి కూర్చుంటది. అందుకని భయం వేసి 5ంటికి వచ్చి ఇలాగే లేపాను. లేగలేదు. సరే అని మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ 6ంటికి వచ్చి మళ్ళీ లేపాను. ఆ అమ్మాయి గురించి కదా భయం. ఫోన్ చేస్తే ఫోన్ సైలెంట్. నిద్ర సరిపోవట్లేదు అసలు. అమ్మాయి రాలేదు. 4ంటికి లేచింది. కరెక్ట్ టయానికే మానేస్తుంది శైలజ. ఏమన్నా అంటే ఉంటేలే అంటావు. మనకు అవసరం ఉన్న ఫంక్షన్ కాదు మా. ఇప్పుడు ఊరెళ్ళాలి, ఎంత పని ఉంటుంది చెప్పి ఈ టయానికి మానేస్తే ఎట్లా? అలానే అడ్జస్ట్ అవ్వు ప్రతిదానికి. శారీతో వచ్చేస్తాను బాగుంది కదా. మార్చుకు వెళ్ళేలోపు ఉన్నాయి చీరలు ఉన్నాయి కానీ ఉరికొచ్చేస్తుంది. కాటన్ చీర ఫ్రీగా ఉంటుంది. ఎలాగ కార్లో కూర్చుంటాం, అక్కడ దిగుతాం. మధ్యలో ఎక్కడ ఆగగా తింటే భోజనం దిగుతాం. హెన్న పెట్టి ఎంతసేపు అయింది నాకు? 6ంటికి ఎట్టారు. 2 గంటలు అయింది. 8 అయింది. సో హెన్న పెట్టింది పొద్దున్నే. అమ్మ తెల్లవారుజాముని అసలు నిద్ర సరిపోలేదు. నిద్ర వచ్చేస్తున్నా పక్కన. అది ఇప్పుడైతే నేను కూడా ఫ్రెష్ అప్ వచ్చేస్తాను. నెక్స్ట్ హిత్వి గారిని ఫ్రెష్ స్నానం చేపిస్తుందమ్మ. ఏంటి అదేంటో అర్థం కదా. ఐబ్రోస్ ఒకటి పైకి ఉంటుంది ఒకటి కిందకు ఉంటుంది. ఆ షేప్ అంతేనా అందరికి అంతేనేంటో నాకు తెలియదు. కానీ ఇక్కడ హెయిర్ థిన్ అయిపోయింది. ఇది పైకి ఉన్నట్టు అనిపిస్తుంది, కిందకు ఉన్నట్టు అనిపిస్తుంది. సరే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టచ్లోకి వస్తా. ఇప్పుడు 2 నెలలు అని వెనక్కి వెళ్తుందా? 2 నెలలు వెనక్కి వెళ్తే కూర్చుంటది. కూర్చుంటే పాకుతుంది. దేకినా పర్వాలేదు. వద్దు. 3 నెలలు వెనక్కి. 3 నెలలు పిల్ల కింద అంటే 11 కదా. కాదమ్మా, ఇప్పుడు నడిచేస్తుంది కదా, అవి ఇవి లాగేస్తుంది. 2 నెలలు వెనక్కి వెళ్తే ఆ కూర్చొని ఉంది అంతేనా, నడిచేది కాదు. కూర్చుని పాకదా? పాకడం వేరు నడవడం వేరు కదమ్మా. ఓయమ్మో, ఈ నడకొచ్చింది కానించి మాకు బీపీలు ఎక్కువైపోతుంది. ఎక్కడ పడిపోతుంది అని టెన్షన్. ఆ పక్కన వచ్చేసింది. మళ్ళీ వచ్చింది. మేడం, ఓ మేడం, పూర్వి అక్కడ తీసుకెళ్ళి అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది. ఎక్కడ పడిపోతుంది అని భయం మాకు అసలు. ఓ నాన్న లేదులే, ఓకే సారీ దా. ఓ తల్లి మగరాయిడే దేవుడు ఎక్కడో చిన్న లోపం చేశాడు అంతే. ఎక్కడో చేశాడు. అదే దేవుడు తక్కువ చేశాడు. మర్చిపోయాడు దేవుడు. మీ తాత ఏంటన్నా? టైం ఇప్పుడు ఎంత? 12 అవుతుంది కదా. పొద్దున్నే బయలుదేరిపోదామా అన్నాడు. పొద్దున్నే లేచేసి అదే పనిగా నిద్ర కూడా సరిపోలేదు. లేచి రెడీ అయితే చల్లగా 10ంటికి లేచి బయటికి వెళ్ళాడు. మళ్ళీ వస్తానని చెప్పి ఇప్పుడు 12 అవుతుంది. మేము ఏమనుకున్నామంటే టిఫిన్ చేసి బయలుదేరిపోతే ఒకటేసారి ఈజీగా ఉంటుంది, మధ్యలో లంచ్ చేద్దాము, సో ఈవినింగ్ టైంకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు 12 అయినా ఇంకా మేము స్టార్ట్ అవ్వలేదు. అంటే అబ్బాయి రావాలి, ఇంకా స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, అది ఇది కొంటే నాకు తెలిసి 1 or 2 అయిపోద్ది కదా. ఈజీగా అవుతుంది. పాపం మా అమ్మ 4 గంటలు లేచింది పొద్దున్నే బయలుదేరాలంటే. ఎప్పుడు అలాగే చేస్తాడు మీ ఆయన. అర్ధరాత్రి వరకు ఎదురు చూడాలి మన గురించి. వాళ్ళు ఏ రోజైనా పెంతగాడు 6 అయినా వెళ్తామో అని చూస్తాం. ఎప్పుడు లేటే. మీ ఆయనకి ఎప్పుడు ఊరు వెళ్ళినా ఏమో నాకేం అర్థం అవ్వదు. చిరాకు. లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. అసలు లిటరల్లీ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. అంటే ఫుడ్ రెడీ చేయలేదా? తినేసి వెళ్తాం కదా. బయట నుంచి ఆర్డర్ చేసి డోర్ వేసేస్తుంది పడుతుంది. సైలెంట్ ఉన్నానా? దా హిత్వి ఈడొకడు భయపడతాడు. దానికి తగిలిందా? మరి ఎందుకు అంత ఫాస్ట్ వెళ్తావు? అది ఆడుతుంది కదా. హిత్విదా నాన్న అని బయట పెట్టి డోర్ వేసేస్తుంది.
మొన్న నెట్టాను ఆ. మొన్న గేట్ వేసాం కదా గడ్డ అలాగే పడతాడు వీడు బయట పోయడానికి కోపం వచ్చి పెట్టాను అది చూసింది ఇప్పుడు అది వేసాను డోర్ వేసేస్తుంది ఆడ దగ్గరికి వెళ్ళి దువ్వెంత దువ్వుతుంది. వద్దురా వస్తే సైలెంట్ ఉండు. పో నాన్న రియో ఇంకో నానా చూడు అక్కడికి వెళ్ళాడు. నువ్వేమనుకో ఏమనుకో. అమ్మా ప్యాంపర్ చేస్తుంది. అయ్యయ్యా తోక నానా. ఎన్నింటికి బయలుదేరాలన్నా? 12:30 అయింది. 12:30 అయింది. ఎలా చేస్తుంది కిషోర్? మళ్ళీ గిన్నెలు అయితే తోముకుంటా ఉంటుందా? రే 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 తీసుకెళ్తున్నాం రా. చూసావా మనం వెళ్ళిపోతున్నామని. ఇంక బ్యాగ్ ఇక్కడే ఉంది. రే ఆగురా వెళ్తున్నాము. లైట్ ఆఫ్ చేయమా. మేము ఎక్కడ తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతామని చెప్పి వాడు గించుకుంటున్నాడు. రే అందరి చేతిలో లగేజ్లు ఉన్నారు, ఎవరు ఖాళీగా లేరురా. ఎంత అయింది కిషోర్ టైం ఇప్పుడు? 2:20 నిమిషాలకి మేము 2 స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఏదో దారిలో అమ్మమ్మ గారి ఇల్లు అంట. సో బేసిక్ గా ఆడపిల్లలకి నానమ్మ ఇంటి కన్నా అమ్మమ్మ ఇంటి పైన ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. అందుకని సో ఇప్పుడైతే లంచ్ కాగాము. లంచ్ బాగుందో లేదో తిన్నాక చెప్తాను. ఫుడ్ మీల్స్ లేవా? హిత్విక హాయ్. హాయ్ మేడం. హాయ్. కెమెరా హాయ్ చెప్పు. హాయ్. ఫుడ్ తిన్నాక చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఏముంటే ఏంటో మనకు కూడా క్లారిటీగా తెలియదు. లాస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ బార్బిక్యూ. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే రెస్టారెంట్లో తింటాం. ఎక్కడికి వెళ్తున్నాం మనము? నానమ్మ ఇంటికా? అమ్మ నా కామెంట్ ఏంటో తెలుసా? హిత్విక పుట్టాక నాకు పొగరు పెరిగిందంట. హిత్విక పుట్టాక నాకు పొగరు పెరిగింది. మొబైల్ పుడితే పొగరు పెరిగింది అనుకుంటా. ఏమో మరి హిత్విక పుట్టాక పొగరు పెరిగిందంట నాకెందుకో. నిజమేనా నాన్న? పొగరంటే యాంగ్రీ, కోపం నాకు పెరిగిందంట. ఎవరు పెట్టారో వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. నిన్నే అన్నిటికీ బ్లేమ్ చేస్తున్నారు అందరూ. వాళ్ళని వీడియోస్ చూడొద్దని చెప్పు. అలా అనకూడదులే నాన్న, తప్పు. అంటే కోపం ఎక్కువ అవుతుందంటే మన ఇంట్లో ఉండేది వాళ్ళకి తెలియదు కదా. కోపం ఎక్కువ కాదు, మొన్న అక్కదే నేను సరదాగా పికిల్ దగ్గర కాన్వర్జేషన్ సరదాగా చేశాను కదా. అదంట నేను పెడతానంట తిప్పుతానంట. నేను ఊరికే కెమెరా కూడా ఇలా అన్నాను సరదాగాని. మరి అది అంటే ఆ సిస్టర్స్ అన్న తర్వాత బాండింగ్ అలానే ఉంటుంది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలుసుకుంటారు, అన్నీ ఉంటారు రిలేషన్లోని. ఒక్క ప్రేమ మాత్రమే ఉండదు కదా సరదాగా. అంటే దానికి కూడా అసలు బ్యాడ్గా పొగరు ఎక్కువైపోయిందని, మీ అక్కని అవమానిస్తున్నామని ఏవేవో అంటున్నారు. ఇట్స్ ఓకే అనుకుంటే అనుకోండి. కానీ హిత్విక పుట్టిక పొగరు ఎక్కువైంది అన్నారు కదా. మరి అదే కొంచెం ఎగతా నాకు కొంచెం కామెడీగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది నాన్న. నవ్వాలి అంటే ప్రతిదానికి నవ్వాలి నాన్న, కోపడితే ఏంటి? చికెన్ కన్నా మంచూరియా బాగుందంట.
ఆ రెస్టారెంట్ నేమ్ అమ్మమ్మ గారి ఇల్లు కదా. ఏం ఏరియా? సో ఫుడ్ అయితే చాలా బాగుంది. మొన్న ఆ బార్బిక్యూ కన్నా 100 times చాలా బెటర్, టేస్ట్గా ఉంది. తినొచ్చు. ఇటు సైడ్ వెళ్ళినా ఎవరైనా ఇక్కడ ఆగి ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, బాగుంది. అంటే మేము బిర్యానీ మాత్రమే తిన్నాము అండ్ చికెన్ 65 ఒకటి, వెజ్ మంచూరియా ఒకటి ఆర్డర్ చేసాం. టైం లేదు, బట్ ఫుడ్ బాగుంది. ఎలా ఉంది మా? అక్కడ మీద ఇక్కడ బాగుంది అంతే అంటావా? నచ్చింది కదా కిషోర్ ఫుడ్? హిత్విక బువ్వ బాగుందా? బువ్వ తిన్నావా? బువ్వ డ్రైవింగ్ చేస్తుందంట. హిత్విక మోనో రాక్షసి పిల్ల. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకో గుమ్మడి గుమ్మడి సాంగ్ వస్తుంది, అదిగో. గుమ్మడి గుమ్మడి కోరస్ ఇస్తావు కదా. ప్రియా తిన్నాడా? ఏడి గబ్బ ముక్క తినేసాడు, పడుకున్నాడా? నాకున్నాడు అన్నాడంట. అన్నాడు ప్రియా తిన్నాను అడిగా అంటున్నాడు. తిన్నావా? ఫుడ్ తిన్నావా? చికెన్ తినేసావా? తిన్నావా? పడుకోండి. ఇప్పుడు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మంచిగా. నేనే అలాగా కళ్ళల్లో ఒత్తిలేసుకున్నట్టు అలా చూస్తూ ఉండాలి రోడ్ని. చూస్తుంటే నిద్ర వచ్చేస్తుంది. పక్కన డ్రైవింగ్ చేస్తున్నాడు కదా, వీళ్ళు బాగానే పడుకుంటారు వెనకాల. ఇప్పుడు నాకే టాస్క్. బాయ్ చెప్పు హిత్వి. బాయ్ బాయ్. నానమ్మ ఏది? నానమ్మ తాత. ఏమైంది? ఎక్కడ దెబ్బలు ఏంటి? ఇప్పుడేనా? తగిలినేంటి గట్టిగా? అప్ప పాపం. హిత్వి రియా ఎక్కడ? రియో ఏడి? రియో అడుగు. రియో వద్దు నాన్న, తినకూడదని చెప్పాను పూర్విక. పూరి ఏదన్నా వద్దు అంటే నో, చాక్లెట్లే తినొద్దు, జెల్లీస్ అవి. మరి ఏమొద్దు, ఏం కిండర్ జాయ్ అస్సలు తినకూడదు నాన్న. తినకూడదు కాబట్టి వద్దని చెప్తా పూర్విక. తినేట్టు వద్దని చెప్పాను కదా. ఇంకా అమ్మమ్మ వస్తుంది, అది అమ్మమ్మ వస్తుంది. ఇదేమో తుంగభద్ర నది, ఇంత ముందు మనం చూసింది కృష్ణా నది. ఎండిపోయిన చూసా వాటర్ లేక. అది ఇంకా మరి దారుణంగా ఉంది కృష్ణా నది అయితే. ఈ తుంగభద్ర నది నియర్ టు కర్నూలు కదా కిషోర్? కర్నూలేనా? వచ్చేసామా? ఓకే. సన్సెట్ అవుతుంది. సమ్మర్ కాబట్టి 6:30 అయినా కూడా అలానే ఉంది. దిగిపోయింది 6:15. దెబ్బ హితి దెబ్బ చెప్పు. దెబ్బ మనం ఎక్కడికి వెళ్తే చంద్రుడు మనతో పాటు వస్తాడు. సూర్యుడు కూడా వస్తున్నాడా? సూర్యుడు కూడా వస్తున్నాడా? సూర్యుడు అక్కడే ఉంటాడు, మనమే వెళ్తుంటాం. అలాగా అక్కడ పైన ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు సూర్యుడు. మనం ముందుకు సూర్యుడు మీద వెళ్ళిపోయాం. అప్పుడు సూర్యుడు వెనకాల ఉంటాడు కదా. ఆ సూర్యుడు మన ఇంటికాడ కూడా ఉంటాడు. అదే కదా మేమంటే ఇష్టం, అందుకే మేము ఎక్కడికి వెళ్తే నీకు అలాగే అనిపిస్తుంది అంతే. చంద్రుడు మనం భూమి మధ్యలో ఉన్నాం. మనం మన చుట్టూ రౌండ్
చూడలేదా మా భూమి మధ్యన కాదు, మా భూమి మీద. స్కూల్లోనే ఉంటుంది, బాల్ కింద ఉంటుంది. చెప్తారు మ్యాథ్స్ చెప్పలేదు నీకు. మీ టీచర్ టీచర్ అని మాస్టర్ అంటే రౌండ్ గా బాల్ కింద ఉంటుంది. గ్లోబల్ గ్లోబ్ 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 ఎర్త్ అంటే భూమి, గ్లోబ్ అంటే ఎవ్రీథింగ్ ఉంటుంది. అనేది ఎందుకు అట్లా పడుతున్నావు? మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నావు. వాటర్ పట్టు మధ్య ఇందాక వాటర్ కాదు, దిగిపోతా అని ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతా అని. సరిపోద్దిగా ఫ్రెండ్. పుచ్ ఇత్వి బాయ్. యాంగ్రీ బర్డ్ లాగా కోపానికి ఏం తక్కువ లేదు. ఏ నానానో ఏంటి నానానో ఏంటి ఇంగ్లీష్ అది తీసుకుందాంలే కిషోర్. మళ్ళీ ఊరు నుంచి అంటే టైం పడుతుంది కదా కిషోర్. నానానో హిత్వి ఏంటి చెప్పేంటి? పూర్విక అసలు ఇంత అల్లర్లేదు, ఈ పాపే. నాన్న లిప్పాము ఇక్కడ పెట్టా తీసేటప్పుడు నోట్లో పడిందేమో. ఇది కర్నూలు ఊర్లోంచా? మళ్ళా పైకి వెళ్ళాలా మనము? మళ్ళీ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చా? ఇది దూరమా? కర్నూలులో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ హాయ్. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ హాయ్ చెప్తున్నా. ఎవరున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? డ్రైవింగా నువ్వు? గుడ్డెట్ అంటే అది ఏం చేసి తెలుసా? ఎగురుతాను రెట్టేసి అది అట్లా అదేమో అందరూ గుడ్డెట్టింది అని వాళ్ళు చిన్నప్పుడు ఆట అది. ఆ గుడ్డు తిన్నారా ఏంటి? ఎగిరి కదా, పొద్దుతో ఎగురుతాయి కదా, కొంగ గుడ్డెట్టి చేతులాగా అనేవారు పిల్లలందరూ. మేము కూడా అనేవాళ్ళు. అంటే రెట్టేసి ఆ రెట్ట చేతులు పడి చొక్క కింద వచ్చి తెల్లగా అది గుడ్డెట్టి. ఎందుకు అంటావు? నువ్వు నీకేం చెప్పలేదు. Subscribe now and press the bell icon. Never miss an update.